Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. హలో ఎవ్రీబడి, నా పేరు పూర్ణచంద్రారెడ్డి. ఐఎమ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్. ఈ వీడియోలో మనం గూగుల్ మై బిజినెస్, రైట్, జనరల్గా గూగుల్ మై బిజినెస్ అంటే గూగుల్ మ్యాప్స్లో మన బిజినెస్ని ఎలా లిస్ట్ చేయాలి అనే దాని గురించి మాట్లాడదాం. ఇది పార్ట్ 2 వీడియో అండి. పార్ట్ 1 వీడియోలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఒక ఓవర్వ్యూ, జనరల్గా గూగుల్ బిజినెస్కి ఒక ఇంపార్టెన్స్ ఏంటి, ఓకే, జనాలు మన లిస్టింగ్ చూసి మన మీద ఒక ట్రస్ట్ అనేది పెట్టుకుంటారు, రైట్, అనే దాని గురించి మనం డెప్త్గా మాట్లాడాము పార్ట్ 1 వీడియోలో. పార్ట్ 2 వీడియోలో జనరల్గా ఒక ఓవర్వ్యూ ఇంకొకసారి చూద్దాము, గూగుల్ మై బిజినెస్ అంటే ఏంటి అనే దాని గురించి, ప్లస్ మన బిజినెస్ని ఎలా లిస్ట్ చేయాలి అనే దాని గురించి ఒక ఓవర్వ్యూ మీకు తీసుకెళ్తాను, రైట్. సో గూగుల్ మ్యాప్స్లో మన బిజినెస్ లిస్టింగ్ చేయాలంటే మనం ఏం చేయాలి? చాలా సింపుల్గా ఇక్కడ వీ హ్యావ్ టు టైప్ అనమాట. టైప్ వాట్? గూగుల్ మై బిజినెస్ ఇలా టైప్ చేయండి, ఎంటర్. ఫస్ట్ లింక్ మీకు కనిపిస్తుంది కదా, క్లిక్ ఆన్ దిస్. ఇక్కడ ఆన్ ద టాప్ రైట్ యూ విల్ ఫైండ్ సైన్ ఇన్ బటన్. క్లిక్ ఆన్ సైన్ ఇన్. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇట్ ఈస్ ఆస్కింగ్ యువర్ బిజినెస్ నేమ్. ఓకే, మీ బిజినెస్ పేరు ఇక్కడ టైప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అశోక రెస్టారెంట్ అనుకుందాం, అశోక రెస్టారెంట్ అని టైప్ చేయండి. లేదా సిల్క్ శారీస్ మీద ఏదైనా ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పూర్ణచంద్ర సిల్క్ శారీస్, జనరల్ నా బిజినెస్ గురించి ఉంటే అలా మీరు పెట్టుకోవచ్చు. లేదంటే ఎనీ బిజినెస్ అండి, మీ బిజినెస్ ఏంటి అనే దాని నుంచి, సాయి గణేష్ జెరాక్స్ షాప్, ఎనీథింగ్ మీ బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ పేరు ఇక్కడ టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను జెరాక్స్ షాప్ గురించి పెడదాం, సాయి గణేష్ జెరాక్స్ షాప్ ఎగ్జాంపుల్. ఓకే, క్రియేట్ అ బిజినెస్ విత్ దిస్ నేమ్ అని కొట్టాలి. దెన్ కంటిన్యూ. ఇక్కడ ఏమడుగుతుంది? చూజ్ యువర్ బిజినెస్ టైప్. అంటే యూ హ్యావ్ టు సెలెక్ట్ మీ బిజినెస్ ఆన్లైన్ మోడ్లో ఉందా, లోకల్ స్టోర్స్ అంటే ఫిజికల్గా మీ స్టోర్ అవైలబుల్ ఉందా, లేదంటే ఆన్లైన్లోనే ఉందా, అంటే ఫిజికల్ ప్రెజెన్స్ లేదా మీ బిజినెస్ ఒక సర్వీసా అన్నట్టు అడుగుతుంది, రైట్. ఇక్కడ చూడండి, ఈ మూడిట్లో కింద మనకి ప్రతి ఒక్క దాని గురించి రాసింది. ఆన్లైన్ రీటైల్ అంటే ఏంటి? కస్టమర్స్ క్యాన్ పర్చేస్ ప్రోడక్ట్ త్రూ వెబ్సైట్స్, రైట్. కస్టమర్స్ మీ ప్రోడక్ట్ ఓన్లీ త్రూ వెబ్సైట్ పర్చేస్ చేస్తే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ లోకల్ స్టోర్, కస్టమర్స్ క్యాన్ విజిట్ యువర్ బిజినెస్ ఇన్ పర్సన్. కస్టమర్స్ ఫిజికల్గా మీ బిజినెస్ని వచ్చి దే విల్ విజిట్ అండ్ దే విల్ బై దర్ ప్రోడక్ట్స్ అనమాట. నెక్స్ట్ సర్వీస్ బిజినెస్, యువర్ బిజినెస్ మేక్స్ విజిట్ టు కస్టమర్, రైట్. ఏంటంటే మీరు కస్టమర్ ఇంటికి వెళ్ళి మీరు ఏమైనా సర్వీస్ ఇస్తున్నారా అనే దాని గురించి. సో జనరల్గా ఇక్కడ మోస్ట్లీ మనకి ఇదే ఉంటుంది అనమాట, వెరెన్ కస్టమర్స్ వచ్చి మన ప్లేస్లో దే విల్ బై గూడ్స్ ఆర్ సర్వీసెస్, రైట్. క్లిక్ ఆన్ దిస్ అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. దెన్ ఎంటర్ బిజినెస్ కేటగిరీ, రైట్. ఇక్కడ ఏంటి, నా బిజినెస్ కేటగిరీ ఏంటి? జెరాక్స్ షాప్ కాబట్టి ఐఎమ్ జస్ట్ సర్చింగ్ సంథింగ్ లైక్ జెరాక్స్ ఆర్ ప్రింట్అవుట్, ప్రింటింగ్ షాప్. ఓకే, ఇలా ప్రింటింగ్ షాప్, లేదంటే ఇంకేం పెట్టుకోవచ్చు, జెరాక్స్ షాప్. జెరాక్స్ ఉందా? జెరాక్స్ లేదు. ఓకే, లెట్స్ టైప్ ప్రింట్ ఓన్లీ. ఓకే, ప్రింటర్ రిపేరా, అలా చాలా మనకి ఆప్షన్స్ వస్తాయి. నాది ఇక్కడ ప్రింటింగ్ షాప్ అని సింపుల్గా ఉంది. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ చూడండి, సెలెక్ట్ యువర్ రీజన్ అంటుంది. సో మన బిజినెస్ ఏ కంట్రీలో ఉంది? ఇండియాలోనే ఉంది కదా, సింప్లీ సెలెక్ట్ ఇండియా, రైట్. ఇక్కడ స్ట్రీట్ అడ్రస్ అడుగుతుంది. స్ట్రీట్ అడ్రస్ అంటే ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉంది మీ బిజినెస్ అనేది, ఎగ్జిస్టింగ్ ఎక్కడ ఉంది, బిజినెస్ అడ్రస్ కొట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం టైప్ చేస్తా, ఒక ర్యాండమ్ అడ్రస్ కొడదాం. ఓకే, బిసైడ్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్కే పురం. ఓకే, ఎగ్జాంపుల్, రైట్. ఇక్కడ మనకి ఇంకా కావాలంటే ఇంకొక అడ్రస్ ఫర్దర్గా మన అడ్రస్ అనేది లైన్స్ యాడ్ చేసుకుంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడే మీరు టైప్ చేసి ఫినిష్ చేసినా సరిపోతుంది. నేను సింపుల్గా ఇక్కడ ఏం పెట్టాను, బిసైడ్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్కేపురం. ఆర్కేపురం అనేది లొకేషను, ఆర్మీ పబ్లిక్ స్కూల్ అనేది ల్యాండ్ మార్క్ అనమాట బేసిక్లీ, రైట్. సిటీ హైదరాబాద్, రైట్. నెక్స్ట్ పిన్ కోడ్, మన ఏరియా పిన్ కోడ్ కొట్టాలి. అంటే ఏరియా అంటే మన ఇంటి పిన్ కోడ్ కాదండి, మన బిజినెస్ పిన్ కోడ్. సింపుల్గా 500056. అగైన్ స్టేట్ వచ్చి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆర్ వెరెవర్ యూ బిలాంగ్ టు, మీ బిజినెస్ ఎక్కడుందో అక్కడ సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ నెక్స్ట్.
దాని తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదో అడుగుతుంది, ఈజ్ దిస్ యువర్ బిజినెస్ అంటే ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఈ పేర్లతో చాలా బిజినెస్ ఉన్నాయి. ఓకే, మీది ఈ బిజినెస్ ఏనా అంటే మీరు సెకండ్ టైం ఏమైనా లిస్ట్ చేస్తున్నారా అన్నట్టు అడుగుతుంది. సో ఒకవేళ మీరు సెకండ్ టైం లిస్ట్ చేస్తున్నారు, లేదంటే ఈ బిజినెస్లో మీ బిజినెస్ ఏదైనా అయితే క్లిక్ ఆన్ సెలెక్ట్ అండ్ కంటిన్యూ. కానీ మీరు లిస్టింగ్ 90% ఎవ్రీబడి ఈస్ లిస్టింగ్ ఫర్ ద ఫస్ట్ టైం కాబట్టి నన్ ఆఫ్ దిస్ అని క్లిక్ చేసి నెక్స్ట్ అని కొట్టండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పిన్ యువర్ బిజినెస్ అంటే బేసిక్లీ ప్లేస్ యువర్ పిన్ అంటే ఏంటంటే ఇక్కడ ఈ కజర్ ఉంది కదా, ఇక్కడ ఎలా చెప్పాలి, మీరు గూగుల్ బిజినెస్లో లిస్టింగ్ చేసేటప్పుడు మేక్ షూర్ దట్ మీరు మీ ల్యాప్టాప్ వెన్ ఎవర్ యూఆర్ వర్కింగ్ ఆ లొకేషన్లోనే ఉండాలి. సో దట్ కరెక్ట్గా ఆ లొకేషనే తీసుకుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆర్కేపురం లొకేషన్ పెట్టాను, రైట్. సో ఆర్కేపురం లొకేషన్ పెట్టినప్పుడు నేను ల్యాప్టాప్ ఆర్కేపురంలో తీసుకెళ్ళి ఇక్కడ కన్ఫర్మ్ అని కొట్టాను అనుకోండి, అప్పుడే ఎగ్జాక్ట్గా ఆర్కేపురంలో ఆ ప్లేస్ని అది తీసుకుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆర్కేపురం అనుకుందాం అండ్ ఐఎమ్ కంటిన్యూయింగ్ ఇట్, రైట్. ఇక్కడ ఫోన్ నెంబర్ అడుగుతుంది, సింపుల్గా ఐఎమ్ గివింగ్ మై ఫోన్ నెంబర్. ఓకే, then click on next or click on skip. For example, let's click on next. Next, put your business on maps and వస్తుంది, just click on I am verifying it, click on continue. ఇప్పుడు ఇక్కడ రెండు రకాలుగా వెరిఫై అవుతుంది, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్, చాలా జాగ్రత్తగా వినండి, రైట్. మన బిజినెస్ జెన్యూనా కాదా అనే దాన్ని 2-3 రకాలుగా గూగుల్ అనేది వెరిఫై చేస్తుంది. నెంబర్ 1, ఇట్ విల్ వెరిఫై త్రూ ఫోన్ నెంబర్ అండ్ వీడియో వెరిఫికేషన్. ఓకే, కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ అంటే ఓటీపీ వెరిఫికేషన్ ప్లస్ వీడియో వెరిఫికేషన్ 2 అడుగుతుంది. కొన్నిసార్లు అలా ఏదైనా రెండిట్లో ఏదైనా ఒకటి ఉన్నా ఒకటి సరిపోతుంది. ఇక్కడ నాకు ఎలా అడుగుతుంది, ఓన్లీ నా మొబైల్లో ఒక కోడ్ వస్తుంది, ఆ కోడ్ చెప్తే సరిపోతుంది అన్నట్టు అడుగుతుంది, రైట్. కొన్నిసార్లు ఎలా మొబైల్ వెరిఫికేషన్ ఫస్ట్ వస్తుంది, అంటే అదే ఓటీపీ వెరిఫికేషన్ ఫస్ట్ వస్తుంది, దాని తర్వాత వీడియో వెరిఫికేషన్ వస్తుంది. బిజినెస్ వీడియో వెరిఫికేషన్ అంటే చాలా సింపుల్గా మన బిజినెస్ అనేది కంప్లీట్ వీడియో తీయాలి. బయట బోర్డు నుంచి, ఎంట్రన్స్ నుంచి, లోపల ఆఫీసు అంతా డీటెయిల్గా మొత్తం షాప్ అంతా చూపించి వీళ్ళకి అప్లోడ్ చేసి వెరిఫై చేస్తే దట్స్ వెన్ అవర్ బిజినెస్ విల్ గెట్ వెరిఫైడ్ అనమాట. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ స్టెప్. దీని తర్వాత ఏముండదండి, జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్ కొట్టారనుకోండి, ఇక్కడ నేను ఫర్దర్గా నెక్స్ట్ మూవ్ చేస్తలేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను లిస్ట్ చేశా కాబట్టి. సో దీని తర్వాత ఫర్దర్ ఏముండదు. ఒక్కసారి మీ వీడియో వెరిఫికేషన్ అయిపోతే మీ బిజినెస్ అనేది సాయి గణేష్ జెరాక్స్ అని ఫర్ ఎగ్జాంపుల్ ఏం పెట్టానుకోండి, అది గూగుల్ మ్యాప్స్లో వితిన్ 1 వీక్ ఆర్ మ్యాక్సిమం 10 డేస్లో మీకు అక్కడ చూపించడం స్టార్ట్ అయిపోతుంది. దీని తర్వాత స్టెప్ నేను ఫర్దర్గా మీకు చూపిస్తాను. ఏదైనా రియల్ టైం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ది నేను ప్రొఫైల్ తీసుకొని మీకు ఎలా ఉంటుంది ఫర్దర్ స్టెప్స్ అనేది నేను చూపిస్తాను. యాజ్ ఆఫ్ నో నేను ప్రొసీడ్ చేస్తలేదు, ఎందుకంటే ఇక్కడ ఆ లొకేషన్ లేదు కాబట్టి. సో దిస్ ఈస్ ద స్టెప్ అండి, చాలా సింపుల్గా యూజింగ్ దీస్ 5-6 స్టెప్స్ యూ క్యాన్ లిస్ట్ యువర్ బిజినెస్ అనమాట, రైట్. సో వీడియో వెరిఫికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ మిమ్మల్ని వీడియో వెరిఫికేషన్ అడిగింది అనుకోండి, మీ బిజినెస్ అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్ వరకు కంప్లీట్ ఒక వీడియో తీసుకొని మీరు ఇక్కడ చూడండి వీడియో వెరిఫికేషన్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ కొట్టి వీడియో అనేది అప్లోడ్ చేయాలి, లేదంటే డైరెక్ట్ లైవ్ వీడియో తీసి పెట్టచ్చు. ఇంకొక వెరిఫికేషన్ వస్తుంది, కొంచెం పాత మెథడ్, ఇప్పుడు వాడుతున్నారా లేదా తెలియదు. అందులో ఏమంటే గూగుల్లో ఏం చేస్తుందంటే మనం ఏదైతే అడ్రస్ వాళ్ళకి పాయింట్అవుట్ చేస్తున్నామో, ఓకే నేను ఆర్కేపురం అడ్రస్లో ఒక అడ్రస్ మేము పెట్టాను అనుకుందాం నా లిస్టింగ్ బిజినెస్ది, అక్కడికి ఒక కోడ్ పంపిస్తుంది. అంటే పోస్ట్ ఆఫీస్లో ఫిజికల్గా నాకు ఒక లెటర్ పంపిస్తుంది, ఆ కోడ్ ఉంటుంది, వితిన్ 1 వీక్లో నాకు ఒక కోడ్ వస్తుంది, ఆ కోడ్ ఎంటర్ చేస్తాను ఇక్కడ బిజినెస్ వెరిఫై అవుతుంది. అలా కొన్నిసార్లు జరుగుతుంది అనమాట. సో వన్స్ యూ క్లిక్ ఆన్ నెక్స్ట్, ఆ కోడ్స్ అన్నీ ఇచ్చి నెక్స్ట్ మీరు కొట్టారనుకోండి, వితిన్ మ్యాక్సిమం 2 days to 1 week మీ బిజినెస్ అనేది గూగుల్ మ్యాప్స్లో లిస్ట్ అయిపోతుంది. ఓకే, వన్స్ ఆ వెరిఫికేషన్ అయిన తర్వాత ఫర్దర్గా ఎలా ప్రాసెస్ ఉంటుంది అని చెప్పి నేను వేరే బిజినెస్ ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చూపిస్తానండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎంత ఈజీగా అయితే నేను చేస్తానో అంతే ఈజీగా మీరు కూడా మీ బిజినెస్ని గూగుల్ మ్యాప్స్లో లిస్ట్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ గైస్.